వివాదాస్పద వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ని మరియు చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణలు సభను ఉలిక్కిపడేలా చేశాయి. సభలో చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మేడిగడ్డ తరహాలోని నియోజకవర్గ పరిధిలోని తనుగుల చెక్ డ్యాంను కూడా బాంబు పెట్టి పేల్చేశారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. గత ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ ప్రజాప్రతినిధి అయ్యుండి బాంబులు పెట్టి పేల్చారు అనే పదజాలాన్ని ఎలా వాడతారని వారు ప్రశ్నించారు. సభలో అశాంతిని ప్రేరేపించే విధంగా ఉన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు ఎన్నికల సమయంలో కుంగిపోయాయి. అది నిర్మాణ లోపం కారణంగానే కుంగిపోయిందని నిపుణులు నివేదిక ఇచ్చారు. ఈ అంశం రాజకీయ చర్చ కావడంతో పాడి కౌశిక్ రెడ్డి పేల్చేశారన్న ఆరోపణలు తెరపైకి తెచ్చారు. సభలో మర్యాదపూర్వకంగా పదజాలం వాడాలని నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అధికార పక్షం హెచ్చరించింది. ఈ పరిణామాలతో సభలో కొద్దిసేపు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి ఈయన గురించి మరి మనకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో ఈయన గెలిచిన తీరును కూడా అందరూ అనేక తప్పుపట్టారు. ఎందుకంటే తాను సూసైడ్ చేసుకుంటాను ఈసారి నేను గెలవకపోతే అని ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక రకంగా బెదిరించి ఓట్లు వేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కనీసం ఎవరైనా నేను ఈ మంచి పని చేశాను నాకు ఈ ఓటేయండి అని అడుగుతారు. మీరు ఓటే అయిపోతే నాకు మరణమే శరణ్యం అని చెప్పి మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి ఏంటి మాటలు, ఏంటి రకంగా ఉండటం. మరి నిజంగా బాంబులు పెట్టి పేల్చేస్తే మరి ఇప్పటి వరకు అధికారుల యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, మరి ఇదంతా కూడా ఒక రాజకీయంగా మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడని కాంగ్రెస్ నాయకులందరూ పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నేతని హెచ్చరించడం అయితే జరిగింది. మరి పాడి కౌశిక్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటాన్ని మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది ఒక ఆమోదయోగ్యమా? మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తదుపరి జనవరి 2 నుంచి 7 వరకు తెలంగాణ అసెంబ్లీకి సమావేశాలు. బీఎస్సీ సమావేశం అనంతరం స్పీకర్ నిర్ణయం. తొలి రోజు 2 గంటల పాటు సాగిన శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇటీవల మరణించిన దివంగత మాజీ ఎమ్మెల్యే మండల సభ్యులకు సభ సంతాపం తెలిపింది. అనంతరం పలు ఆర్డినెన్స్ను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్ 0 అవర్ను కొనసాగించగా పలువురు సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ అసెంబ్లీ సమావేశాలపై భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనవరి 2 నుండి 7వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఎస్సీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు హాజరయ్యారు. మహేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ పని దినాలు ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేశారు. 15 రోజుల సమావేశాలు జరపాలని బీఎస్సీ సమావేశం ముగిసిన అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని పట్టామని వివరించారు. వారం రోజుల పాటు జరిపి మళ్లీ బీఎస్సీ పెడతామని స్పీకర్ చెప్పారన్న హరీష్ రావు అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేంత వరకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారని ఆయన విషయాన్ని వివరించారు. మరి గతంలో కాంగ్రెస్ అవకాశం ఇవ్వనందుకు బహిష్కరించాలని బట్టి విక్రమార్క అన్నారని హరీష్ గుర్తు చేశారు. ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మేము బాయ్కాట్ చేయాలని అడిగాను అని చెప్పి హరీష్ రావు మాట్లాడారు. మరి ఇప్పుడు మా ఇల్లు మీకు ఎంత దూరమో మీ ఇల్లు మాకే ఎంత దూరం అంటానికి మరి సరిపోతుంది. బట్ మరి హరీష్ రావు గతంలో మీరు ఈ రకంగా పీపీటీ మరి ఎందుకు ఇవ్వలేదు, మరి ఏ రకంగా అడుగుతారని ప్రశ్నోత్తరాలు అయితే వచ్చాయి. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తారా? మరి ఇదైతే కరెక్ట్ కాదు కదా అని. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా 1కి 4 సార్లు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో మీరు చేసింది తప్పు కాబట్టే మీరు బాయ్కాట్ చేసి వెళ్ళారు. ప్రజలు ఆ ప్రభుత్వం చేసిన దాన్ని హర్షించలేదు కాబట్టి మీ ప్రభుత్వానికి మరి అవకాశం ఇచ్చారు. మరి 1కి 4 సార్లు పునరాలోచించి మరి అడిగిన దానిలో న్యాయం ఉంటే మరి పీపీటీకి అవకాశం బీఆర్ఎస్ పార్టీ కూడా కల్పించాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా మరి సభని
2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మరి కొనసాగుతుంది అని చెప్పి ప్రసాద్ కుమార్ ఆల్రెడీ తెలియచేశారు. కానీ 15 రోజుల పాటు సభని జరగాలని మేము అడిగాము. దానికి స్పీకర్ గారు మరి ఆలోచించి చెప్తాను అని చెప్పి మాట్లాడినట్టుగా మరి తెలుస్తుంది. ఓవరాల్గా రేపు జనవరి 2 నుంచి 7వ తారీఖు వరకు మరి మాటల యుద్ధం జరుగుతుందా మరి ఏంటనేది అందరికీ కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎక్కడైతే మరి తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఆరోగ్యకరమైన వాతావరణంలో మరి ఈ శాసనసభ సమావేశాలు జరగాలని మనస వాచిన కర్మేణ మరి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు ఏ రకంగా శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి, ఎలా జరిగితే బాగుండు అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక 20 రోజులు సభ జరగాలి. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరి బీఆర్ఎస్ వాళ్ళు 15 రోజులు అడిగితే బీజేపీ వాళ్ళు అయితే 20 రోజులు జరగాలని చెప్పి మరి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక కేసీఆర్కు రేవంత్ పలకరింపుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే అని చెప్పి కూడా ప్రచురించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఉదయం అసెంబ్లీకి రాగా సభలో తన సీట్లో కూర్చున్న కేసీఆర్ వద్దకు వెళ్ళి మరి సీఎం రేవంత్ రెడ్డి పలకరించడం, ఆయనతో కరచాలనం చేసి ఆరోగ్యం గురించి వాకప్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని, అయితే ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదేనని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ గారు, మరి మనం ఎంత సంస్కారం మనం కోరుకుంటున్నామో అవతల వాళ్ళ దగ్గర నుంచి, మరి మనం కూడా అదే మర్యాద ఇవ్వాలి కదా. మీరు దాన్ని కూడా మర్చిపోవద్దు. మేము మర్యాద ఇస్తాము, మీరు మర్యాద ఇవ్వండి అని చెప్తే బాగుంటుంది. కానీ కేటీఆర్ గారిని ఎవరు తక్కువ చేయలేదు. కానీ మీరు మాట్లాడిన తీరు మరి ఏ రకంగా ఉంటుందో మరి 1కి 4 సార్లు మీరు కూడా పునరాలోచించుకోవాలి. ఏమంటున్నారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని, అయితే ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉండాలని. నోట్ దిస్ పాయింట్. బయట మాటల్లో ఉండాలని. బయట మాటల్లో ఉండేది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు, తర్వాత మాట్లాడింది ఎవరు, ఇవన్నీ అనేక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నా మరి మీరు మాట్లాడాల్సింది అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసిన మరి మొదటి అడుగు వేసిన మరి మంచి సుహృతమైన వాతావరణానికి మొదటి అడుగు వేసిన మీరు పొగడ్డానికో లేదంటే స్ఫూర్తినిచ్చే విధంగానూ మాట్లాడాలి. కానీ ఈ రకంగా దానిలో కూడా మీరు బయట కూడా ఉంటే బాగుండేదని వ్యంగ్యాస్త్రాలు విసిరితే దీన్ని మీరు ఏమంటారు? తెలంగాణ ప్రజలు కూడా హర్షించాలి కదా. తెలంగాణ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మీరేమో బయట కూడా ఉంటే బాగుండేదంటే, బయట ఉంటే బాగుండేదంటే బయట మీరు ఆ అవకాశం కల్పించాలి కదా. మీరు బండబూతులు తిట్టుకుంటూ పోతే మరి బయట వ్యక్తులు ఏం రియాక్ట్ కారా? నిప్పు ఇలా పట్టుకున్నామండి, మరి కాలంగానే చెయ్యి వెనక్కలాగుతాం, లేదా నిప్పు పెట్టాము మీరు అట్టాగే పట్టుకోండి చేతులు కాల్చుకోండి అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. నిప్పు అక్కడ ఉంటే అది నిప్పు తాకంగానే అసంకల్పిత ప్రతీకార చర్యగా ఒక్కసారిగా చెయ్యి వెనక్కి వస్తుంది. మీరు ఏమీ తిట్టకుండా ఉండి మీరు మంచిగా ఉంటే ఆపోజిట్ కూడా వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. ఫస్ట్ తోలు తీస్తా తొక్క తీస్తా అని స్టార్ట్ చేసింది ఎవరు? మీ నాన్నగారే కదా. మీ నాన్నగారు అలా స్టార్ట్ చేసిన తర్వాతే కదా మరి ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఏ సందర్భంలోనైనా ప్రధానంగా కేసీఆర్ గారు మరి ఏమి మాటలు మాట్లాడకుండా అందరినీ ఏమనకుండా ఉండేవాళ్ళ? మీ బీఆర్ఎస్ నేతలేంటి, మీ బీఆర్ఎస్ నాయకులేంటి, మీ పరిస్థితి ఏంటి? ఇది నేను అంటున్న మాటలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు గతంలో అవన్నీ జరిగింది వదిలేసి దేవాలయం లాంటి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి మాటలు లేకుండా మరి ఒక మంచి వాతావరణంలో వెళ్ళడానికి మరి అంకురార్పణ జరిగిన దానికి తొలిమెట్టు వేసిన రేవంత్ రెడ్డిని మీరు అప్రిషియేట్ చేయాలి. ఏదో జరిగింది ఎలా ఉన్నా మరి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేయడాన్ని హర్షిస్తున్నాం అంటే మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అంతేగాని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అంటే అందరికీ ఇది ఉంటుందని రేవంత్ని ఇంకా తగ్గించే ప్రయత్నం మీరు ఇలా చేయడం సరి కాదు అని చెప్పి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా అంటున్నమాట. ఫ్రెండ్స్, కేటీఆర్ గారు మాట్లాడిన